శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం కథ. కేరళ. శబరిమల కేరళ రాష్ట్రంలో పశ్చిమ కనుమల గర్భంలో ఉన్న ఒక పవిత్రమైన యాత్రా స్థలం. ఇది దేవుని పుత్రుడు అయ్యప్పునికి అంకితమైన ఆలయం. ఈ ఆలయం సముద్ర మట్టానికి 468 మీటర్ల ఎత్తులో 18 కొండల మధ్య ఉన్న శబరి కొండపై నిర్మించబడింది. ప్రతి సంవత్సరం మిలియన్లాది భక్తులు ఎంతో శ్రద్ధతో, కఠిన నియమాలతో ఈ యాత్ర చేస్తారు. అయ్యప్ప స్వామి జననం కథ ప్రకారం ఒకసారి రాక్షసి మహిషి దేవతలపై విపరీతంగా పీడనం కలిగించసాగింది. ఆమెకు శివుడు మరియు విష్ణువు కలిసి పుట్టించిన సంతానమే తనను చంపగలడు అనే వరం ఉంది. శివుడు పురుషుడు, విష్ణువు పురుషుడే కావడంతో ఆమెను సంహరించడం అసాధ్యమయ్యింది. ఈ సమయంలో విష్ణువు తన మోహిని అవతారంలో ప్రదర్శించగా శివుడు ఆమెపై ఆకర్షితుడయ్యాడు. వారి కలయిక ఫలితంగా అయ్యప్పుడు జన్మించాడు. ఆయనను వనపర్తి రాజు రాజశేఖరుడు అడవిలో కనుగొని దత్తత తీసుకుని పెంచాడు. అయ్యప్పుడికి మణికంఠన్ అనే పేరు పెట్టారు. అయ్యప్పుని బాల్యం. మణికంఠన్ చిన్నతనంలోనే అద్భుతమైన విద్యలు నేర్చుకుని ధైర్యం, ధర్మం, భక్తి కలిగినవాడిగా ఎదిగాడు. అతనిలో ఉన్న దేవీశక్తిని గుర్తించిన రాజశేఖరుడు తన వారసత్వాన్ని అప్పగించాలని నిర్ణయించాడు. అయితే అప్పటికే మహిషి భూలోకంలో ప్రజల్ని బాధించసాగింది. అప్పటికి అయ్యప్పుడు తన 12వ ఏటలో ఉండగా ఆ మహిషిని సంహరించేందుకు అడవిలోకి వెళ్లాడు. తీవ్రమైన యుద్ధంలో ఆమెను సంహరించాడు. శబరిమల ఆలయ స్థాపన. మహిషి మరణించిన తర్వాత ఆమె తాను అయ్యప్పుడిని వివాహం చేసుకోవాలని కోరింది. అయ్యప్పుడు నిత్యబ్రహ్మచారి కావడం వల్ల ఆమెను వివాహం చేసుకోలేనని చెప్పాడు. కాని ప్రతి సంవత్సరం తనకు కొత్త భక్తుడు వస్తే ఆమెతో వివాహం జరగగలదని షరతు పెట్టాడు. ఆమె స్థలాన్ని మాళికపురత్తమ్మ ఆలయంగా పూజిస్తున్నారు. అయ్యప్పుడు తాను తపస్సు చేయడానికి శబరిమలను ఎంపిక చేసుకుని అక్కడే స్థిరమయ్యాడు. ఆ స్థలంలోనే ఇప్పుడు అయ్యప్ప స్వామి ఆలయం ఉంది. యాత్రా విధానం. శబరిమల యాత్ర చాలా కఠినమైనది. భక్తులు 41 రోజుల వ్రతం పాటించాలి. ఈ సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం, మద్యం వర్జితం. నిత్యం అయ్యప్పుడికి పూజలు. కాళ్లలో చొక్కాలు లేకుండా నడవాలి. స్వామి శరణం అయ్యప్ప అంటూ జపించాలి. ఈ యాత్రలో ముఖ్యమైన ఘట్టం 18 మెట్లను 16 మెట్లు ఎక్కడం. ఇవి వివిధ తత్వాలను సూచిస్తాయి. శబరిమల ఆలయం కేవలం ఆధ్యాత్మికతకే కాదు, నమ్మకం, భక్తి, నియమశీలత, ధైర్యానికి చిహ్నంగా నిలిచింది. ఇది భారతదేశంలోనే అత్యంత భక్తుల సంఖ్య ఉన్న ఆలయాలలో ఒకటి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.